ఆత్మ అంటే శక్తి. ఒక మోటార్ తిరగటానికి కరెంటు ఎలాగా దానికి అవసరమో, అలాగే శరీరం పనిచేయటానికి శక్తి అవసరం. దానినే ఆత్మశక్తి అని అంటారు. చాలామంది పాస్టర్లు నశించిన ఆత్మలు అంటారు. ఆత్మ అనేది నశించడం అనేది ఉండదు. శక్తిని ఎప్పుడూ కూడా నశింప చేయలేం. భగవద్గీతలో చెప్పింది ఆత్మకి నీరుతో తడపడానికి కానీ దాన్ని నాశనం చేయటానికి కానీ వీలు పడింది. అంటే శక్తిని నాశనం చేయలేము అని అర్థం. వీళ్ళు ఏం చెప్తారు, నశించిన ఆత్మలు కాదు, దారి తప్పిన ఆత్మలు అని చెప్పాలి. వీళ్ళు కాకుండా పైగా మీరు తప్పుడు పనులు చేస్తే మీ ఆత్మ నిత్యం అగ్నిలో కాల్చబడుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు శక్తిని అగ్నిలో ఎలా కాలుస్తారు? దీనికి ఏమైనా అర్థం ఉందా? చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు ఏదో అమాయకుల్లాగా ఏదో వింటున్నారు కదా అని చెప్పేసి ఏది పెడితే అది చెప్పేసి వాళ్ళని తప్పుదో పట్టించడమే తప్ప ఆత్మ ఎప్పటికీ నశించదు. అది నిత్యము. మనం పుట్టక ముందు నుంచి ఉంది ఆ శక్తి, తర్వాత కూడా ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఎప్పుడు నిరంతరం శాశ్వతమైంది శక్తి. దాన్నే మనం ఆ శక్తినే పరమాత్మ పర అంటే బయటంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి. ఆ శక్తి మనలో కొంచెం ప్రవేశించినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానన్నా చూస్తున్నానన్నా అది బయటకు వెళ్ళిపోగానే ఈ శరీరం ఆగిపోతుంది. ఆ బయట ఉన్న శక్తిని మీరు ఎప్పటికీ కూడా నాశనం చేయలేరు. అందుకని ఆత్మ అనేది నాశనం లేనిది.